అక్కడ మా హిందువులు చనిపోతే నువ్వేమీ మాట్లాడవా అని నాకు ఇక్కడికి వచ్చి కామెంట్స్ చేస్తున్నారే. అక్కడ చనిపోయింది హిందువో ముస్లిమో క్రిస్టియనో కాదు, అక్కడ చనిపోయింది 28 మంది మానవులు, మనలాంటి మానవులు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మొట్టమొదట అది మర్చిపోతున్నాం మనం. మన భారతీయులు చనిపోయారు. మొన్న వైజాగ్ లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా వచ్చి మా జాతిని అంతమొందిస్తున్నారా, మా జాతిని ఇది చేస్తున్నారా, మా జాతికి అన్యాయం అయిపోతుంది, మీరు ఎలాగే చేస్తారా, అంతమయ్యే వరకు ఊరుకుంటారా, ప్రమాదంలో ఉంది, అది ఇది అనేసి ఇష్టానుసారంగా కొడుతున్నాడు. అతను సువార్త చాడుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని. కొడుతున్నది హిందువే. చాలా వీడియోస్ కింద వీళ్ళు వచ్చి బాగా అయింది, బాగా కొడుతున్నారు, ఇలాంటి చైతన్యం మన హిందువుల్లో రావాలి, ఈ క్రైస్తవులు డాష్ డాష్ అంటూ ఇష్టానుసారంగా బూతులతో తిడుతున్నారు. మరి ఇది ఉగ్రవాదం కాదే? ఒక క్రిస్టియన్ ఒక హిందూ ఇష్టానుసారంగా కొట్టి చంపేస్తుంటే ఉగ్రవాదం కాదే? అదే హిందువుల్ని చంపుతుంటే వేరే మతస్థుడు వచ్చి అదే ఉగ్రవాదంలో మీకు కనిపిస్తుందా? ఈ పక్షపాత ధోరణి ఎందుకు? 1999లో గ్రహం స్టెయిన్స్ అనే ఒక వ్యక్తి వాళ్ళ పిల్లల్ని సజీవ దహనంగా జీప్ లో తగలబెట్టి చంపేసిన అతన్ని ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న సత్ప్రవర్తనతో ఉన్నాడని 25 ఏళ్ల జైలు అనుభవం తర్వాత జైలు నుంచి విడిపించారు. ఒక మనిషిని చంపేస్తే శిక్షించడం పోయి, ఉరి తీయడం పోయి, రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం, కోర్టుల ప్రకారం, పోలీసుల ప్రకారం ఒక మనిషిని చంపినప్పుడు ఆ మనిషికి ఉరి శిక్ష పడాలి. ఇదొక టెర్రరిజం. అలాంటిది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇతన్ని విడుదల చేశారని అంటే లా అండ్ ఆర్డర్ ఏది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో ఒక పరమతస్థుడు హిందువుని చంపితే టెర్రరిజం, కానీ ఒక క్రిస్టియన్ చంపితే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు సాల్వాలు కప్పి దండలేసి రోడ్డు మీద ఊరేగిస్తారా ఆ టెర్రరిస్ట్ పర్సన్ ని? సత్య మాలిక్ అనే అతను బయటకొచ్చి ఆ ప్రభుత్వంలో పనిచేసిన అతనే, కానీ బయటకొచ్చి పుల్వామా అటాక్ లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ అక్కడ ఇంచుమించు 50 మంది సైనికులకి భద్రత కల్పించడానికి హెలికాప్టర్స్ ప్రొవైడ్ చేయమని అడిగితే నెగ్లెక్ట్ చేశారంట హోమ్ మినిస్టర్ గారు, అలాగే వాళ్ళ ప్రభుత్వం. కట్ చేస్తే వాళ్ళు ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు ఈ అటాక్ జరిగింది. పాపం సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ అడిగితే ఇవ్వనన్నారంటే ఈ ప్రభుత్వం. ఆఫ్టర్ పుల్వామా అటాక్ అయిన తర్వాత నేను ముందే చెప్పాను కదా, ఒకవేళ ఇస్తే వాళ్ళు బతుకుండునేమో అని అడిగినప్పుడు మోడీ గారు సైలెంట్గా ఉండమన్నారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనకి కానీ, మన దేశానికి కానీ, మన జవాన్కి కానీ ఎటువంటి భద్రత కల్పించరు, అంతా రాజకీయ స్వలాభం కోసమే. CRPF people asked for aircraft to
to ferry their people because इतना बड़ा कॉन्वॉय कभी रोड से नहीं जाता है। आपसे पूछा था ये आपसे? ये मेरे से नहीं, जो जिससे कंसर्न थे होम मिनिस्ट्री से पूछा, राजनाथ जी के यहाँ। दे रिफ्यूज टू गिव। अगर मेरे से पूछते तो मैं एयरक्राफ्ट देता उनको, कैसे भी देता। 5 एयरक्राफ्ट की जरूरत थी सिर्फ, उनको एयरक्राफ्ट नहीं दिया गया। ये आप इम्पोर्टेंट चीज कह रहे हैं, होम मिनिस्ट्री से इजाजत मांगी एयरक्राफ्ट के लिए एंड होम मिनिस्ट्री रिफ्यूज टू गिव। यस, एंड आई टोल्ड इट टू द प्राइम मिनिस्टर सेम इवनिंग कि ये हमारी गलती से हुआ है, अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता। तो उन्होंने मुझे कहा कि तुम अभी चुप रहो। ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరుచుకొని ఆర్య బ్రాహ్మణులకి మన దేశం మీద, మన దేశ ప్రజల మీద ఎటువంటి మమకారం కానీ ప్రేమ ఉండదు అని గమనించాలి. 2020 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపేసి 180,000 మందిని ఉద్యోగాల్లోంచి తీస్తారంట. అక్కడ అటాక్లో చూస్తే 2 గంటల తర్వాత కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు రాలేదు. అక్కడ కాపాడడానికి ఏ జవాన్ కానీ పోలీస్ కానీ లేరు. ఇలాంటివి సామాన్య ప్రజలకి జరగడమే వాళ్ళకి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మైలేజ్ని పెంచుకోవాలి కాబట్టి. During COVID, this army, for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army down? For God's sake, smell the coffee. You've got wars coming. చాలా మంది దీన్ని తీసుకుని వాదించేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది అంటే ఒక సింపతిని గెయిన్ చేసుకుని హేట్ అంతా వేరే మతస్థుల మీద, వేరే దేశం మీద వెళ్ళినప్పుడు క్రెడిట్ తీసుకుని మైలేజ్ని పెంచుకునే ఇదొక రకమైన పాలిటిక్స్ అని చాలా మంది బయట మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ఆయనకి కరప్షన్తో ఎటువంటి సంబంధం లేదు, అంటే ఎలాంటి అన్యాయాలు అయిపోతున్నా కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదంట మన దేశ ప్రధాని గారికి. దీనికి సంబంధించిన నిన్న జరిగిన మీటింగ్లో ఆయన నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. 2014 నుంచి ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. కొంతమంది కావాలని వీళ్ళు చేసుకుంటున్నారని, కొంతమంది కావాలని భద్రత కల్పించట్లేదని. పుల్వామా అటాక్ లో భద్రత కల్పించలేదు, ఇక్కడ కూడా భద్రత లేదు. టెర్రర్ ఫ్రీ ఉంది అని, కాశ్మీర్ స్వర్గంలా మారింది, ఇంకా టూరిస్టులు అందరూ రావచ్చు, సందర్శించవచ్చు అని చెప్పినప్పుడు, కాశ్మీర్ మన చేతుల్లోకి వచ్చేసింది అని మైలేజీలు పెంచుకున్నప్పుడు ఎందుకు ప్రజలకి భద్రత కల్పించలేకపోయారు? ఒక్క ఫోన్ కాల్ తో దేశాల మధ్య యుద్ధాలు ఆపినట్టు రూమర్స్ క్రియేట్ చేపించిన వీళ్ళు మణిపూర్లో ఆపలేకపోయారా? ఈ అటాక్ లో ఆపలేకపోయారా? ఈ అటాక్ లో వాళ్ళ భర్త చనిపోయినప్పుడు అక్కడ ఇంచుమించు వాళ్ళ భార్య 1.5 hour బతికే ఉన్నారు, కాపాడడానికి ఎవరు రాలేదు, కనీసం సైనికులు కూడా రాలేకపోయారు సమయానికి అని అన్నారు. కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రదేశంలో సైనికులు లేకపోవడం ఏంటి? భద్రత కల్పించడానికి సిఆర్పిఎఫ్ కానీ, పోలీసులు కానీ, జవాన్లు కానీ ఎవరు ఉండలేకపోవడం ఏంటి? అక్కడ పుల్వామా అటాక్ లో ఇప్పటి వరకు కూడా నిందితులు బయటకు రాలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎంతసేపు ఈ బీజేపీ ప్రభుత్వం మతం 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 అని అనడమే తప్ప దేశం బాగు కోసం కానీ, దేశం ఎలా బాగుపడాలి, ఎలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రజలకి ఎలాగా వసతులు కల్పించాలి, ఇలాంటి వాటి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఈ 15 సంవత్సరాల్లో ఇంక పెట్టరు కూడా. మొన్న చావా మూవీ కావాలనే తీసి ప్రజల్లో ముస్లిమ్స్ మీద ఒక హేట్రెడ్ ని తీసుకొచ్చారు. ముస్లిం అంటేనే ఒక హేట్రెడ్ వచ్చేలాగా చేశారు. ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టడం మతం పేరుతో? మతాన్ని అడిగారని ఒకటే జనాల్ని రెచ్చగొడుతున్నారు. వక్ఫ్ బోర్డ్ ని ఏదో ఉన్నట్టుండి ఆస్తులని తీసుకెళ్లి హిందువులకి పెట్టేసినట్టు, హిందువులకి దారబోసినట్టు, హిందువులకి పంచబెట్టేస్తున్నాం అన్నట్టు, ఏదో అన్యాయం జరుగుతున్నట్టు ఇప్పటికిప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లుని తీసుకొచ్చి దేశంలో ప్రశాంతంగా బతుకుతుంటే ముస్లిమ్స్ ఇళ్ళని
వక్ఫ్ పేరుతో, ఇల్లీగల్ పేరుతో ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టడం? మతం మీద పట్టుదల, రాజకీయ పట్టుదల వల్ల సామాన్యులు కదా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇల్లులు లేకుండా చేసి, పాపం తిండి తిప్పులు లేకుండా రోడ్డు మీద పడేసి, మత విద్వేషాలను పెంచి ఎందుకు ఇలా చేయడం? అందరూ కలిసికట్టుగా జీవిస్తున్న ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటూ బతుకుతున్న మనల్ని ఎందుకు మతం పేరుతో విడదీస్తున్నారు? ఒకవేళ ఈ జిహాద్ టెర్రరిస్టులే చేస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? తిరిగి వాళ్ళకి ఏం అవ్వట్లేదు, పైన రెచ్చగొడుతున్న వాళ్ళకి ఏం అవ్వట్లేదు, ఈ కింద